గ్రేటర్ సిటీలో నాలాలపై అక్రమ నిర్మాణాల మీద నజర్ పెట్టింది హైడ్రా. నాలాలను కబ్జా చేసి నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తోంది హైడ్రా. వచ్చే 4 నెలలు నాలాలు కబ్జాలపై స్పెషల్ డ్రైవ్ చేస్తామంటుంది హైడ్రా కమిషనర్ రంగనాథ్. నాలాల కబ్జా అవడంతో భారీ వర్షాలకు గల్లీలు కాలనీలు మునుగుతున్నాయి. దీంతో నాలాల కబ్జాలపై ప్రజావాణిలో ఫిర్యాదులు తీసుకుంటుంది హైడ్రా. రసూల్పురా నాలా కబ్జాపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. 70 అడుగులు ఉండాల్సిన నాలా కబ్జాలతో 15 అడుగులకు చేరింది. దీంతో గత 10 ఏళ్లుగా వర్షం వస్తే 15 కాలనీలు నీట మునుగుతున్నాయి. నాలాను కబ్జా చేసి కట్టిన కమర్షియల్ బిల్డింగ్స్ ను కూల్చేసింది హైడ్రా. ఇలా నగరంలో వేల కొద్ది బిల్డింగ్లు నాలాలు కబ్జా చేసి కట్టినట్లు గుర్తించారు అధికారులు. మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదానందం, నాలాల కబ్జాపై హైడ్రా కొరడా జులిపిస్తుంది. అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, ఇన్ని రోజుల పాటు చెరువులు అలాగే పార్కులు ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఇప్పుడు ఈ వర్షాకాలం కావడంతో నాలాలపైన ఫోకస్ పెట్టింది. సో సిటీలో చాలా వరకు వేల కొద్ది నాలాలను ఆక్రమించి దానిపైన కట్టడాలు కట్టడం, కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మించడం, కొందరు ఇల్లు నిర్మించుకోవడం, సో ఇట్లా చాలా వరకు నాలాలు కుంచుకుపోయాయి. దీంతో ఏమవుతుంది, సిటీలో 2 to 5 సెంటీమీటర్లు అంటే ఒక 2 సెంటీమీటర్ల వర్షం పడ్డా కూడా ఆ నాలాల నుంచి వెళ్లాల్సిన నీళ్లు అవన్నీ కూడా కుంచుకుపోవడంతో రోడ్లపైకి వస్తున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి, కాలనీల్లోకి వస్తున్నాయి, గల్లీలోకి వస్తున్నాయి. దీంతో ప్రజలు వర్షం పడితే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. సో వర్షం పడ్డప్పుడు వాటర్ అంతా కూడా నాలాల ద్వారా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ నాలాలన్నీ కూడా కుంచుకుపోవడం, అవన్నీ కూడా కబ్జాలు కావడంతో అదే వాటరు ఇళ్లలోకి వచ్చి పబ్లిక్ను ఇబ్బందులు పెడుతున్నాయి. సో దీన్ని టార్గెట్గా చేసుకొని హైడ్రా నెక్స్ట్ 4 months వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సిటీలో ఉన్న మొత్తం నాలాలన్నీ ఎక్కడెక్కడ కబ్జా అయ్యాయి, మొదట్లో నాలా ఏర్పడ్డప్పుడు ఎంత ఉంది, అలాగే ఇప్పుడు ఎంత అయింది, ఎంతవరకు కబ్జా చేశారు, ఆ కబ్జా చేసిన బిల్డింగ్స్ పైన ఏమేమి ఉన్నాయి అనే అన్ని వివరాలను ప్రస్తుతానికి సేకరిస్తుంది. ఇదే కాకుండా అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే కాకుండా మరోవైపు హైడ్రాలో ఎవ్రీ మండే ప్రజావాణి జరుగుతుంది కాబట్టి ఆ ప్రజావాణిలో కూడా ఈ నాలాలను కబ్జా చేసిన వారు ఎవరైనా ఉంటే వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి, దాన్ని మేము వెరిఫై చేస్తాం, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. మేము ఒకళ్ళమే కాకుండా ఇటు హెచ్ఎండిఏతో కానీ, జిహెచ్ఎంసీతో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కానీ, రెవెన్యూ అధికారులతోటి వీళ్ళందరితోటి కలిపి అసలు నాలా ఎంత ఉండే, ప్రస్తుతం ఎంత ఉంది అనే వివరాలు తీసుకొని ఒకవేళ కబ్జాకు గురైతే మాత్రం తప్పకుండా ఆక్రమణ నిర్మాణాలను పూర్తిగా నేలమట్టం చేస్తామంటూ కూడా చెప్పింది. సో దీనిలో భాగంగానే మొదటగా ఈరోజు రసూల్పురా నాలా, దీని ముందుగానే అంటే దీనికి రసూల్పురా నాలాను కబ్జా చేయడం వల్ల మొత్తం పూర్తిగా వర్షం పడ్డప్పుడు సుమారు 5 సెంటీమీటర్లు వర్షం పడ్డా కూడా ఇళ్లలోకి పూర్తిగా వాటర్ వస్తున్నాయి. అక్కడ గల్లీలు సుమారుగా ఒక 15 కాలనీల వరకు వాళ్ళ ఇళ్లలోకి నీళ్లు రావడం, అపార్ట్మెంట్లలోకి నీళ్లు రావడం ఇదంతా అవుతుంది. కాబట్టి సో ఈ నాలా కబ్జా చేసిన దాన్ని పూర్తిగా పడగొట్టి ఆ నాలాను వైడ్ స్ప్రెడ్ చేయాలంటూ కూడా స్థానికులు కోరారు. సో దీంతో మండే రోజు వీళ్ళ కంప్లైంట్ వచ్చింది. ఆ తర్వాత నిన్న హైడ్రా అలాగే రెవెన్యూ, ఇరిగేషన్ అలాగే ఇది కంటోన్మెంట్ బోర్డులో ఉంటుంది కాబట్టి కంటోన్మెంట్ అధికారులు డైరెక్ట్ అక్కడికి వెళ్ళారు. ప్యాట్నీ ఏరియాలో యాక్చువల్గా రసూల్పురా నాలా మొదట్లో స్టార్ట్ అయిన దగ్గర కంటోన్మెంట్ సికింద్రాబాద్ ఏరియాలో అది ఆల్మోస్ట్ 18 మీటర్స్ ఉంటుంది. ఆ నాలా అంటే దాని లెంత్ వెడల్పు 18 మీటర్స్ ఉంటుంది అది స్టార్ట్ అయిన దగ్గర. కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం 5 మీటర్లకు తగ్గిపోయింది. అంటే అక్కడి నుంచి ఎంత ప్రెషర్ తోటి ఎంత ఎక్కువ వాటర్ వచ్చినా కానీ ఇక్కడికి వచ్చే వరకు మాత్రం ఈ నాలా చిన్నగా ఉండడంతో ఆ వాటర్ అంతా కూడా బయట కాలనీలోకి పోతుంది, దానిలో నుంచి పోవడానికి వీలు ఉండట్లేదు. సో దాన్ని గుర్తించిన అధికారులు ఇదంతా కూడా లేట్ అవుతుంది, దీంతో ఇప్పుడు మళ్ళీ వర్షాకాలం వస్తుంది, ఇది లాస్ట్ ఒక 10 yearsగా సేమ్ సిచ్యువేషన్ అవుతుంది. అక్కడ సుమారు ఒక 15 నుంచి 20 కాలనీల ప్రజలు వర్షం పడ్డప్పుడల్లా ఈ నాలా వల్ల ఇబ్బందులు పడుతున్నారు. సో దీంతో నిన్న అధికారులు అక్కడికి వెళ్ళారు. హైడ్రా, రెవెన్యూ, ఇరిగేషన్ అండ్ కంటోన్మెంట్ అధికారులు అక్కడ వెళ్ళారు, వెరిఫై చేశారు. ఇదంతా కూడా కబ్జాని గుర్తించారు. 150 మీటర్ల మేర ఉన్నటువంటి అక్కడ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా కొలాప్స్ చేశారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఎక్స్కవేటర్స్, జేసీబీలతోటి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేయించి పూర్తిగా అదంతా కూడా మొత్తం వీళ్ళు సర్వే చేసినంత వరకు ఎంతవరకు నాలా ఉండాలో, అంటే గతంలో మొదట నాలా కట్టినప్పుడు ఎంత ఉంది అనేది చూసి అంతవరకు మొత్తం కూడా పూర్తిగా బిల్డింగ్స్ని కొలాప్స్ చేశారు. సో దాన్ని తిరిగి మళ్ళీ ఆ నాలాను వైడ్ స్ప్రెడ్ చేసి మళ్ళీ కట్టాలంటూ కూడా అక్కడ కంటోన్మెంట్ అధికారులకు ఇటు హైడ్రా కమిషనర్ కూడా సూచించారు. సో దీనికి ఒక రిటైనింగ్ వాల్ కట్టి, అంటే ఈ నాలా అక్కడ ఎంతవరకు ఉందో చూసి అక్కడ అంతవరకు రిటైనింగ్ వాల్ కట్టి సో మళ్ళీ నాలాను ఇంత గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలా చేస్తామంటూ కూడా అటు కంటోన్మెంట్ అధికారులు కూడా వీళ్ళకి హామీ ఇచ్చారు. సో ఇట్లా దీనివల్ల ఇప్పుడు సుమారు ఒక 15 కాలనీల ప్రజలు ఇప్పుడు నెక్స్ట్ వర్షం పడ్డప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటున్నారు. ఇక నెక్స్ట్ ఇట్లాంటివి ఇప్పటి వరకు హైడ్రాకు వచ్చిన
చూసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 191 నాలాలు పూర్తిగా కబ్జా అయినట్లు గుర్తించారు. సో వాటన్నిటి కూడా 191కి మొత్తం కూడా వాటిని ఆన్ ఫీల్డ్ వెళ్ళి ఎంతవరకు కబ్జా అయిందనే ఇన్ఫర్మేషన్ కూడా పూర్తిగా సేకరిస్తున్నారు. వీళ్ళతో పాటు ఇటు జిహెచ్ఎంసీ, అటు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు 4 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్ తోటి వీళ్ళు నిజంగానే కబ్జా చేశారా లేదా అనేది వెరిఫై చేసిన తర్వాత వీటన్నిటి కూడా నెక్స్ట్ కంటిన్యూస్గా కూల్చేస్తాం. నెక్స్ట్ 4 months హైడ్రాకి ఇదే మేజర్ ఫోకస్గా ఉంటుందంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. సో అక్కడ ఉన్న కమర్షియల్ బిల్డింగ్స్ అయితే ఎట్లాంటి మెర్సీ లేకుండా డైరెక్ట్గా కూలగొట్టడమే. ఒకవేళ పేద పూర్ పీపుల్ ఇండ్లు అక్కడ ఉన్నట్లయితే వీటిని కూలగొట్టాలా లేదా ఒకవేళ కూలగొడితే వాళ్ళకి వేరే దగ్గర ఇల్లు ఇప్పిస్తామా లేకపోతే వాళ్ళకి నష్టపరిహారం కల్పిస్తామా? ఎందుకంటే పేదవాళ్ళు కాబట్టి వాళ్ళపైన కన్సర్న్ చూపించాలంటూ కూడా రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి కూడా హైడ్రాకు సూచించారు. సో దాని ప్రకారం నాలాలకు ఆనుకొని పేదవాళ్ళ ఇండ్లు ఏమైనా ఉంటే వాటిని కూల్చాలా లేకపోతే వాటికి నష్టపరిహారం వచ్చేలా చూడాలా అనేది ప్రభుత్వంతో మాట్లాడిన తర్వాత ఈ పేద ఇళ్ళ జోలికి పోతాం. కానీ ఒకవేళ కమర్షియల్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటే మాత్రం తప్పకుండా నాలాలపైన ఎవరి ఇండ్లున్నా కమర్షియల్ బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నా తప్పకుండా కూల్చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తున్నారు. శ్రవంతి.